ఎవరినైనా పాతాళంలోకి పడేసేది, ఎవరి జీవితాన్నైనా అగాధంలోకి లాగేది పోస్ట్పోన్మెంట్ యాటిట్యూడ్. ఈరోజు చేయాల్సింది రేపటికి పోస్ట్పోన్ చేస్తే ఇంకా మన పని అక్కడికే స్టాప్ అయిపోద్ది. ముఖ్యంగా ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళు పోస్ట్పోన్మెంట్ అనేది ఆపాలి. ఏ రోజు అనుకున్న టార్గెట్స్ వీలైనంత వరకు ఆ రోజే 100% మన ఎఫర్ట్ పెట్టాలి. ఏ మనిషికైనా తను ఎంత అనుకుంటే అంత స్ట్రెచ్ చేసే శక్తి ఉంటుంది అనమాట. ఏ మనిషికైనా అంత పొటెన్షియల్ ఉంటుంది. కాకపోతే దాన్ని మనం తక్కువ అంచనా వేసుకుని దాన్ని మనం కొంచెం వాడుకుంటుంటాం. మన పొటెన్షియల్ మనం ఎప్పుడైతే మన పొటెన్షియల్ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తామో మనం అనుకునేవి అవుతాయి. మనిషికి అంత పెద్ద స్కిల్, టాస్కింగ్ స్కిల్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఒక పనికి మనం 30 రోజులు టైం పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని లాస్ట్ డే దాకా ఆపి 30 రోజు పూర్తి చేయడానికి ట్రై చేస్తాం. ఒక పనికి మనం 3 రోజులు టైం పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని కూడా మనం 90% సక్సెస్గానే చేయగలం. కానీ మనం ఏమనుకుంటాం అంటే మన పొటెన్షియల్ తక్కువ అంచనా వేసుకుని 30 రోజులు టైం పెట్టుకుంటాం. స్లోగా చేద్దాం, నిదానంగా చేద్దాం, పర్ఫెక్ట్గా చేద్దాం అనేది. ఈ ప్రపంచం ఇప్పుడు అలా లేదు. 30 రోజులు చేయాల్సిన పని 3 రోజులే టార్గెట్ పెట్టుకోవాలి. అవసరమైతే ఇప్పుడు ఇంకొక 2 రోజులు ఎక్స్పాండ్ అవుతుంది. అంతేగాని మనం అంతకంటే ఎక్కువ మనం వదిలేసాం అనుకోండి 30 రోజులు అని చెప్పి 25 రోజులు వేస్ట్ చేసి లాస్ట్ 5 రోజులు మాత్రమే పని చేస్తాం అనమాట. అది మేనేజ్మెంట్ థియరీ కూడా, మనుషుల థియరీ కూడా అనమాట. ప్రపంచంలో ఏ విజేతను చూసినా వాళ్ళు అనుకున్న పని కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ప్రతిరోజు దానికోసం కూర్చునే ఉంటారు. అదే టార్గెట్ పెట్టుకుని లైట్ వేసుకుని పని చేస్తూనే ఉంటారు అనమాట. ఆ సక్సెస్ఫుల్ పర్సన్ లాగా ఆ విజేత ఎలా పనిచేస్తున్నాడో మనం కూడా అదే పని చేయాలన్నమాట. ఏ రంగంలో మనం పైకి రావాలన్నా సరే ఇది చాలా అవసరం. పోస్ట్పోన్మెంట్ అస్సలు చేయకండి. మనిషికి యాటిట్యూడ్ అంటే పర్లేదులే అని మనకు మనం ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటూ ఉంటాం. ఈరోజు కొంచెం బాగాలేదు, లేదా ఈరోజు కొంచెం మనసు బాగాలేదు, ఈరోజు కొంచెం ఎంజాయ్ చేద్దాం, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. లేదా ఎవరిపైన నెపం వేసేస్తుంటాం. అవన్నీ పక్కన పెట్టి మన బాధ్యత మనదే, మన రెస్పాన్సిబిలిటీ మనదే, మన తప్పు మనదే. సో మనం ఎప్పుడైతే మన తప్పును మనం యాక్సెప్ట్ చేస్తామో, ఎప్పుడైతే మన టైం వేస్ట్ మన వల్ల జరిగిందని నమ్ముతామో, ఎప్పుడైతే మన టైం మన చేతిలో ఉందని నమ్ముతామో, ఆ టైంని మనమే డిజైన్ చేసుకోగలుగుతామో, ఆ టైంని మనమే మేనేజ్ చేసుకోగలుగుతామో, అప్పుడే మనం రియల్గా సక్సెస్ఫుల్ పీపుల్ అంటాం. సక్సెస్ అనగానే ఓన్లీ ఈరోజు వచ్చే రిజల్ట్ అని కాదు, లేదా నెక్స్ట్ ఇయర్ వచ్చే రిజల్ట్ అని కాదు. సక్సెస్ త్రూఅవుట్ లైఫ్ ఉండాలంటే మనం ఇప్పుడు వేసిన ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, ఇప్పుడు వేసిన ఫౌండేషన్ ఏదైతే ఉందో, దాని ఫలితం మనకు 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో కనిపించుద్ది, ఈ రోజు కనిపించదు. అలానే 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత అప్పుడు వేసే ఫౌండేషన్ ఏదైతే ఉందో అది 20 ఏళ్ళ తర్వాత కనిపించుద్ది. సో ఈ రోజు మనం వేస్ట్ చేసిన దాని ఫలితం ఈ రోజే ఆ నష్టం మనకు కనపడకపోవచ్చు. ఒక్కోసారి కొన్ని సంవత్సరాల తర్వాత ఏదైనా కనిపిస్తుంది అనమాట. ఏ స్కిల్ నేర్చుకున్నా సరే, మనిషికి ఎన్నో భాషలు నేర్చుకునే శక్తి, లేదా మనిషికి ఎన్నో కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకునే శక్తి ఉంటుంది. ఏ స్కిల్ వృధా పోదు. బాగా బోర్ కొట్టింది అనుకోండి, ఒక కొత్త హాబీ డెవలప్ చేసుకోండి, ఒక కొత్త లాంగ్వేజ్ డెవలప్ చేసుకోండి, ఒక కొత్త ఎక్సర్సైజ్ మెథడ్ నేర్చుకోండి. ఇట్లా చాలా రకరకాల స్కిల్స్ మనం నేర్చుకోవచ్చు. మనం నేర్చుకున్న ఏ స్కిల్ అయినా సరే ఏదో ఒక రోజుకి మనకు ఉపయోగపడుతుంది. అది ఈ రోజు కాకపోతే 5 yearsకి అయినా సరే. సో ఎప్పుడైతే మనం టైం వేస్ట్ చేసి థింగ్స్ని పోస్ట్పోన్ చేస్తూ ఉన్నామో, ఈరోజు సాటర్డే ఈవినింగ్ కదా, సండే ఈవినింగ్ కదా, ఈరోజు మనం పూర్తిగా వేస్ట్ చేసేసుకోవచ్చు, లేజీగా ఉండొచ్చు అని డిసైడ్ అయ్యాము, అప్పుడే మన యొక్క అగాధం మనమే తీసుకుంటున్నాం అనమాట. మనం దానిలో కురుగుపోతూ ఉంటాం. చాలా వరకు యూత్, ముఖ్యంగా 20 to 30 years ఎవరైతే డిగ్రీ అయిపోయి ఇంకా రకరకాల ప్లేసెస్లో స్థిరపడాలనుకుంటారో వాళ్ళు చేసే పని ఏంటంటే వీకెండ్ కల్చర్స్, లేకపోతే ఈ ఎంటర్టైన్మెంట్ మోడ్స్, వీటన్నిటి వల్ల జరిగే నష్టం ఆ తర్వాత నెక్స్ట్ 20 yearsలో ఎక్కువ కనిపిస్తుంది.